అందరికీ నమస్కారం. పుష్ప 2 మూవీలో చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సాంగ్ నోటేషన్ 29వ నెలకైతే ధీరశంకరాభరణ్ డ్రాగన్ రాశాను. ఎగ్జాక్ట్గా మనకి మూవీలో సాంగ్ ఎలా అయితే వస్తుందో ఆల్మోస్ట్ అలాగే వస్తుంది. ఎక్కడ పెద్దగా ఏమి తప్పులు ఏమి ఉండవు. ఎందుకంటే చాలాసార్లు చెక్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే కైసి నిషాదం ఒక 2 చోట్ల వేశాను. అది అండర్లైన్ కూడా చేశాను. షడ్జమం, చతుశ్రుదృష్మం, అంతర్గాంధారం, శుద్ధమత్యమం, పంచమం, చతుశ్రుద్ధాయతం, కాకనిషాదం, తారస్యషం. పీడు మొరటోడు గరి రిగ రిగ మగరీస అని సస రీస రీస స రీస రీస వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న ససరీస రీస పసిపిల్లవాడు నా వాడు దా ధనీప. ఇక్కడ కైసి నిషాదం వస్తుంది. వీడు మొండోడు అని ఊరువాడ అనుకున్న కానీ మహారాజు నాకు నావాడు. అంటే సేమ్ సెట్ ఆఫ్ స్వరాస్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట. ఓ మాట పెళిసైన పాప పగ నీ పగ పగ గనీ పగ మనసులో వెన్న రాయిలా ఉన్న పాప పగ నీత. ఇక్కడ చిన్నది మిస్ అయ్యాను. దాపపామ వాడిలోన మాగ సరిగప దేవుడెవరికి తెలుసును నాకన్నా నిదపగ పగ గరిసారి. ఇక్కడ గాంధారం ఆసిలేషన్ ఇస్తే బాగుంటుంది. అలాగే షడ్జమన్లో కూడా అంటే షడ్జమన్కి ఇవ్వకూడదు, బట్ ఇస్తే బాగుంటుంది. చూసేకి అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. గరిగారిస దసరిరి రిరిరి దారిరి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి. ఇది స్పీడ్గా వస్తుంది. రీ గరిసద మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి. సేమ్ సెట్ ఆఫ్ స్వరాస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది పల్లవి. ఇది హయ్యర్ ఆక్టివ్లో కానీ లేదా మిడిల్ ఆక్టివ్లో కానీ వాయించినా కానీ పాడినా కానీ బాగుంది. యాక్చువల్గా అయితే ఫిల్మ్లో సాంగ్ అయితే హయ్యర్ ఆక్టివ్ దానికి రాశాను. హయ్యర్ ఆక్టివ్లో వస్తుంది. హో ఎర్రబడ్డ కళ్ళలోన పాపదాప 2 సార్లు పాపదాప వస్తుంది. కోపమే మీకు తెలుసు పాపపాగ మాగ గగగ కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు సాసరీస సాస సనిస రిసస. మళ్ళీ సేమ్ సెట్ ఆఫ్ స్వరాస్ మళ్ళీ ఇంచుమించుగా ఒకేలా ఉంటే రోషమే అనే దగ్గర మారుతుంది. పాపదాప కోరమీసం రువ్వుతున్న సేమ్ సరసం. రోషమే అన్నప్పుడు సాసస, మీకు తెలుసు అన్నప్పుడు నిద పగ. గరిస ససరిగా మీసమెనక ముసురుకున్న ససస సారిగా ముసినవ్వు రిససాద దాని రిసస నాకు తెలుసు. ఇవాళ నుంచి ఏ సాంగ్ అయితే అప్లోడ్ చేస్తానో దానికి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతూ ఉంటాను. చూసుకుంటూ ఒకసారి ఇంత ఎప్పుడైనా పెట్టడం మర్చిపోయినా కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే పెడతాను. ఇవాళ నుంచి పెడదాం అనుకుంటున్నాను. సో ఈరోజు నుంచి అప్లోడ్ చేసే సాంగ్స్ అన్నిటికీ కూడా పెడుతూ ఉంటాను. సరిగప ధనిస అడవిలో పులియ సరసర సనిదప పగగగ సరిగప ధనిస చెలరేగడమే నీకు తెలుసు నీద పనిద అలసిన రాతిరి సరిగప ధనిసస నిదపదపగ ఒడిలో చేరే తలవాల్చడమే సరిగప ధనిస శ్రీవల్లికి తెలుసు రిసరి సనిస నిదని దపపగ గరి. అప్పుడు మళ్ళీ చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అని చెప్పి మళ్ళీ అది వస్తుంది. 2వ చరణం కూడా ఇంచుమించుగా ఇదే ట్యూన్ అండి. సో అందుకని ఒక చరణానికి రాశాను. చాలా బాగుంది సాంగ్ అంతా. థ్యాంక్ యూ. ఇంకోటి కూడా రాశాను, అంటే అమ్మవారి మీద జగదీశ్వరి వారం అనేది కన్నడ సాంగ్ ఉంది. అది కూడా నోటేషన్ ఇస్తాను. అయితే ఇంకొక సాంగ్ నాకు అర్థం కాలేదని అదేంటి అడిగారు. ఎందుకంటే 2 ఉన్నాయండి. ఇంకా 2వ సాంగ్కి సంబంధించి 2 సాంగ్స్ ఉన్నాయి తమిళ్లోని. అదే సాంగ్ నాకు క్లియర్గా చెప్తే అది పెట్టాను నేను మీకు. అది ఒకసారి ఎవరు అయితే అడిగారో వాళ్ళు క్లియర్గా నాకు పెడితే నేను దానికి ఇస్తాను నోటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.